మేష రాశి మార్చ్ 14, 2025. క్షణికావేశంతో ఏదో ఒక నిర్ణయం తీసేసుకోకండి. అది మీ సంతానాకి హాని కలిగించవచ్చును. రోజులోని రెండవ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పిల్లలకు వారి హోమ్ అసైన్మెంట్లో సహాయపడడానికి ఇది సమయం. మీ చిత్రాన్ని ఎవరో పాడు చెయ్యాలని చూడగలరు, జాగ్రత్త. పోటీ పరీక్షలకు వెళ్లేవారు ప్రశాంతంగా ఉండాలి. పరీక్ష భయం మిమ్మల్ని ఆవరించనివ్వకండి. మీ పరిశ్రమ, కష్టం, రాణింపుకి వస్తాయి. మీకుగల ఒక జ్వలించే అభిరుచి, ఇతరులను ఒప్పించడం, నిజంగా మంచి లాభాలను చూపుతుంది, రిచ్ డివిడెండ్లను తెస్తుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకు తనలోని చెడ్డ కోణాన్ని చవిచూపించి నరకం చూపుతారు. అదృష్ట సంఖ్య 7. అదృష్ట రంగు లేత తెలుపు మరియు తెలుపు. చికిత్స: పరమశివుడికి లేదా రావి చెట్టు దగ్గర 2 లేదా 3 నిమ్మకాయలు ఉంచండం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. వృషభ రాశి మార్చ్ 14, 2025. నవ్వినవ్వించే బంధువుల కంపెనీ మీ టెన్షన్లను తగ్గిస్తుంది. ఎంతో అవసరమైన రిలీఫ్ నిస్తుంది. ఇటువంటి బంధువులు ఉండడం మీ అదృష్టం. ఈరోజు మీకు బోలెడు ఆర్థిక పథకాలను ప్రెజెంట్ చేస్తారు. కమిట్ అయ్యే ముందుగా వాటి మంచి చెడ్డలను పరిశీలించండి. మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ సాధారణమైన మరియు అంతుపట్టని ప్రవర్తనలతో ఫ్రస్ట్రేషన్కి గురి అవుతారు. అప్సెట్ అవుతారు. మీ ప్రేమ జీవితం ఈ రోజు మీకు ఎంతో అద్భుతమైన కానుకను అందించనుంది. ఇది చాలా మంచి రోజు. పనిలో ఈ రోజును అత్యుత్తమంగా వినియోగించుకోండి. ఈరోజు మీరు గతంలో మీరు ఎవరికో చేసిన సహాయం గుర్తించబడి లేదా ప్రశంసలు పొందడంతో వెలుగులోకి వస్తారు. మీ జీవిత భాగస్వామి ఈ రోజు చెప్పలేనంత మూడ్లో ఉన్నారు. ఈ రోజును మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమ రోజుగా మార్చుకోవడానికి మీరు చేయాల్సిందల్లా కేవలం అతనికి, ఆమెకు సాయపడటమే. అదృష్ట సంఖ్య 6. అదృష్ట రంగు పారదర్శక మరియు చంద్రిక. చికిత్స: స్నానపు నీటిలో నువ్వులు గింజలు మరియు ఆవపిండి గింజలను కలపండి మరియు మీ కుటుంబ జీవితంలో ఆనందాన్ని తెచ్చుకోండి. మిథున రాశి మార్చ్ 14, 2025. మీ ఎనర్జీ స్థాయి ఎక్కువ, దానిని మీరు మీ పనులు పూర్తి చేసుకోవడంలో వినియోగించండి. ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండడానికి మీ బడ్జెట్కి కట్టుబడి ఉండండి. స్నేహితులు మీ రోజులో ప్రకాశాన్ని నింపుతారు. ఎందుకంటే వారు సాయంత్రం కోసం ఎంతో సంభ్రమాన్ని కలిగించేలాగా ప్లాన్ చేస్తారు. మీరు కాస్త ప్రేమను పంచితే చాలు, మీ హృదయేశ్వరి ఈ రోజు మీ పాలిట దేవదూతగా మారగలదు. మీ స్వీట్ హార్ట్ యొక్క పరుషమైన మాటల వలన మీ మనసు కలత చెంది ఉండవచ్చును. సమయము యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోండి. ఇతరులను అర్థం చేసుకోవాలనుకోవటం అనవసరం. ఇలా చేయటవలన అనేక సమస్యలను పెంచుకోవటమే. ఈ రోజు గులాబీలు మరింత ఎర్రగా, వయోలెట్లు మరింత నీలిగా కనిపిస్తాయి. ఈ రోజు ప్రేమ కలిగించే మత్తు మిమ్మల్ని అంతగా ఆవహిస్తుందన్నమాట. అదృష్ట సంఖ్య 4. అదృష్ట రంగు గోధుమ రంగు మరియు బూడిద రంగు. చికిత్స: బహుళ ధాన్యం రొట్టెని సిద్ధం చేసి ఆర్థికంగా పెరగడానికి పక్షులకు ఆహారంగా ఇవ్వండి. కర్కాటక రాశి మార్చ్ 14, 2025. ఈరోజు మీ దయా స్వభావం ఎన్నో సంతోషకర క్షణాలను తెస్తుంది. మీసి చుట్టుపక్కల్లో ఒకరు మిమ్ములను ఆర్థిక సహాయము చేయమని అడగవచ్చును. వారికి అప్పు ఇచ్చేముందు వారి యొక్క సామర్థ్యాన్ని చూసుకుని ఇవ్వండి, లేనిచో నష్టము తప్పదు. బంధువులతో అనుబంధాలను పునరుద్ధరించుకోవలసిన రోజు. ఈరోజు మీ స్వీట్ హార్ట్తో చక్కగా హుందాగా ప్రవర్తించండి. ఈరోజు మీరు కార్యాలయాల్లో పనిచేయడానికి ఇష్టపడరు. మీరు ఒక డైలమాను ఎదుర్కొంటారు. ఇది మిమ్ములను పనిచేయడానికి సహకరించదు. ఒక ఆధ్యాత్మిక గురువు లేదా ఒక పెద్దమనిషి మీకు మార్గదర్శనం చేసే రోజు. ఈ రోజు మీ తీరిక లేని షెడ్యూల్ కారణంగా మీ జీవిత భాగస్వామి తనను తాను అప్రధానంగా భావించుకోవచ్చు. దాంతో ఆ అసంతుష్టిని సాయంత్రమో, రాత్రి పూటో తన ప్రవర్తన ద్వారా చూపించవచ్చు. అదృష్ట సంఖ్య 8. అదృష్ట రంగు నలుపు మరియు నీలం. చికిత్స: భైరవ ఆలయంలో ప్రసాదం అందించడం ద్వారా మీ ప్రేమ జీవితాన్ని మెరుగుపరచండి. సింహ రాశి మార్చ్ 14, 2025. బాగా పరపతి ఉన్న వ్యక్తుల సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది.
ఈరోజు మీ తోబుట్టువులు మిమ్ములను ఆర్థిక సహాయము అడుగుతారు. మీరు వారికి సహాయము చేస్తే ఇది మీకు మరింత ఆర్థిక సమస్యలకు కారణము అవుతుంది. అయినప్పటికీ తొందరగా మీరు బయటపడతారు. అతిథుల రాకతో మీ సాయంత్రం సమయం గడిచిపోతుంది. మీ సమీప బంధువు లేదా జీవిత భాగస్వామి నుండి ఈరోజు ఒక మంచి వార్త లేదా సందేశం వస్తుంది. అది మీ నైతిక బలాన్ని మరింత మెరుగుపరుస్తుంది. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు, పథకాలు కదిలి ఫైనల్ షేప్కి వస్తాయి. ఈ రాశికి చెందినవారు కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలను వారి ఖాళీ సమయాల్లో చదువుతారు. దీనివలన మీ యొక్క చాలా సమస్యలు తొలగబడతాయి. పెళ్లంటే కేవలం సెక్స్ మాత్రమేననే వాళ్ళు నిజానికి అబద్ధం చెబుతున్నారు. ఎందుకంటే నిజమైన ప్రేమంటే ఏమిటో ఈ రోజు మీరు తెలుసుకోనున్నారు. అదృష్ట సంఖ్య 6. అదృష్ట రంగు పారదర్శక మరియు చంద్రిక. చికిత్స కుటుంబం సంక్షేమం మరియు ఆనందం పెంచడానికి కుటుంబంలో మద్యం వినియోగం మానుకోండి. సూర్యగ్రహం ఒక సాత్విక గ్రహం అవటం వాళ్ల ప్రతీకార ఉత్పత్తులకు వ్యతిరేకంగా ఉంటుంది. కన్యా రాశి మార్చ్ 14, 2025. గ్రహచలనం రీత్యా అనారోగ్యం నుండి మీరు కోలుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు ఆటల పోటీలలో పాల్గొనడానికి ఇది వీలు కల్పిస్తుంది. ఈరోజు ఎవరైతే కొన్న స్థలాన్ని అమ్మాలనుకుంటున్నారో వారికి మంచిగా కొనేవారు దొరుకుతారు. దీనివలన మీకు బాగా కలసివస్తుంది. కుటుంబ సభ్యుల సమావేశం మీకు ఆకర్షణీయమైన ప్రముఖ స్థానాన్ని కల్పిస్తుంది. సామాజిక అవరోధాలు దాటలేకపోవడం సంతోషం నిండిన ఒక మంచి రోజు. ఈ రాశికి చెందినవారు తోబుట్టువులతో పాటు సినిమాను కానీ, మ్యాచ్ను కానీ ఇంట్లో చూస్తారు. ఇలా చేయటం వలన మీ మధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకు తనలోని చెడ్డ కోణాన్ని చవిచూపించి నరకం చూపుతారు. అదృష్ట సంఖ్య 4. అదృష్ట రంగు గోధుమ రంగు మరియు బూడిద రంగు. చికిత్స రొట్టెలను నలుపు, తెలుపు కుక్కలకు తినిపించడం ద్వారా మీ ప్రేమ జీవితాన్ని వృద్ధి చేసుకోండి. తులా రాశి మార్చ్ 14, 2025. సాయంత్రం కొంచెం రిలాక్స్ అవ్వండి. మీరు డబ్బును సంపాదించినా కూడా పెరిన ఖర్చుల వలన దాచుకోలేకపోతారు. మీ చదువులను ఫనంగా మీరు బయటి ఆటలలో అతిగా పాల్గొంటుంటే అది మీ తల్లిదండ్రులకు సంకట పరిస్థితిని కలిగిస్తుంది. భవిష్యత్ ప్రణాళిక కూడా క్రీడలకు గల ప్రాముఖ్యతతో సమానమే. మీ తల్లిదండ్రుల సంతోషం కోసం మీరు రెండింటినీ బ్యాలెన్స్ చేయడం ఉత్తమం. మీకు ప్రియమైన వారితో మీ వ్యక్తిగత భావనలు, రహస్యాలను పంచుకోవడానికి ఇది సరియైన సమయం కాదు. పనిలో వస్తున్న మార్పులతో మీకు ప్రయోజనం కలుగుతుంది. సరదాలకు, వినోదాలకు మంచి రోజు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి అవసర సమయాల్లో మీ కుటుంబ సభ్యులతో పోలిస్తే తన సొంత కుటుంబ సభ్యులకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. అదృష్ట సంఖ్య 7. అదృష్ట రంగు లేత తెలుపు మరియు తెలుపు. చికిత్స ప్రేమ జీవితం నిరుపేదలైన యునెస్యులకు సహాయం చేయడం ద్వారా మృదువైనదిగా ఉంటుంది. వృశ్చిక రాశి మార్చ్ 14, 2025. మీరు సేదతీరగల రోజు. శరీరానికి నూనె మర్దనా చేయించుకుని కండరాలకు విశ్రాంతిని కలిగించండి. మీకున్న ఎక్కువ సొమ్ము మొత్తాన్ని సురక్షితమైన చోట పెట్టండి. అది మీకు నమ్మకమైన రీతిలో అధిక మొత్తాలను రాబోయే రోజులలో తెచ్చిపెడుతుంది. మీ చిన్నపిల్లల చేష్టలు, అమాయకత్వం మీ కుటుంబ సమస్యలు పరిష్కరించడంలో ముఖ్యపాత్ర వహించి సహాయపడగలవు. మీ చీకటి నిండిన జీవితం మీ శ్రీమతికి టెన్షన్లను కలిగించవచ్చును. ఈరోజు క్రొత్త భాగస్వామిత్వం ప్రమాణపూర్వకమైనది. మీరు ప్రవేశించిన ఏ పోటీ అయినా మీకుగల పోటీ తత్వం వలన గెలుచుకునే వస్తారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి తన పనిలో మరీ ఎక్కువగా మునిగిపోవచ్చు. అది మిమ్మల్ని నిజంగా బాగా అప్సెట్ చేయవచ్చు. అదృష్ట సంఖ్య 9. అదృష్ట రంగు ఎరుపు మరియు పసను. చికిత్స లవంగం గులాబీలు, క్రిసాంతిమం పుష్పం వంటి పసుపు రంగు పూలు మీ భాగస్వాములకు బహుమతినివ్వండి. ప్రేమ యొక్క బలమైన బంధాలను నిర్మించండి. ధనుస్సు రాశి మార్చ్ 14, 2025. మీ నిక్కచ్చితనం నిర్భయత్వమైన అభిప్రాయాలు మీ స్నేహితుని గాయపరచవచ్చును. చిరకాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ ఎరియర్లు, బకాయిలు ఎట్టకేలకు చేతికి అందుతాయి.
మీరు ఎవరితో ఉంటున్నారో వారికోసం మీరెంతగా వారిని సంతోషపరచడానికి ఎంత చేసినా కూడా వారు మీపట్ల సంతోషంగా ఉండకపోవచ్చును. మీ ధైర్యం ప్రేమను గెలుస్తుంది. మీరు ఒకరోజు సెలవుపై వెళుతుంటే కనుక ఫవాలేదు వర్రీ కాకండి, ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయాలు సజావుగా నడిచిపోతాయి. ఒకవేళ క్రొత్త కారణం తలెత్తితే అయినా సమస్య కాదు, ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తరువాత సులువుగా పరిష్కరిస్తారు. వ్యాపారం కోసం వేసుకున్న ప్రయాణం ప్లాన్ దీర్ఘ కాలంలో ఫలవంతం కాగలదు. పక్క అల్లరిచిల్లర చేష్టలతో మీ టీనేజీ రోజులను మీ భాగస్వామి మీకు గుర్తు చేయనుంది రోజు. అదృష్ట సంఖ్య 6. అదృష్ట రంగు పారదర్శక మరియు చంద్రిక. చికిత్స మాంసాహారాన్ని నివారించండి, గొప్ప ఆరోగ్య మెరుగుదలలను పొందండి. మకర రాశి మార్చ్ 14, 2025. విచారంలో ఉన్నవారికి మీ శక్తిని వాడి సహాయం చెయ్యండి. గుర్తుంచుకోండి, ఇతరుల అవసరాకు ఉపయోగపడలేకపోతే ఈ నాశనమైపోయే మానవ శరీరానికి గల అర్థమేముంది? ఏమీ లేదు. ఈ రోజు మూలధనం సంపాదించగలుగుతారు, మొండిబకాయిలు వసూలు చేస్తారు, లేదా క్రొత్త ప్రాజెక్టుల కోసం నిధుల కోసం అడుగుతారు. మనుమలు మీకు అత్యంత ఆనందకారకులు కాగలరు. అకస్మాత్తుగా జరిగే రొమాంటిక్ ఎన్కౌంటర్ మీ హుషారును లిఫ్ట్ చేయగలదు. ఒకవేళ మీరు క్రొత్తగా భాగస్వామ్యం గల వ్యాపార ఒప్పందాల కోసం చూస్తుంటే, అప్పుడు మీరు ఒప్పందం చేసుకునే ముందుగానే అన్ని వాస్తవాలను తెలుసుకొని ఉండడం అవసరం. మీరు ఈరోజు పార్కులో నడుస్తుండగా ఇదివరకు మీతో విభేదాలు వచ్చి విడిపోయినవారు తారసపడతారు. పనిలో మీకు ప్రశంసలు రావచ్చు. అదృష్ట సంఖ్య 6. అదృష్ట రంగు పారదర్శక మరియు చంద్రిక. చికిత్స విష్ణు సహస్రనామ పఠనం మీ కుటుంబం మరియు స్నేహితుల బృందంతో నిర్వహించండి. వృత్తిపరమైన జీవితంలో పెరుగుదలను పెంచుతుంది. కుంభ రాశి మార్చ్ 14, 2025. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఉత్తమమైన రోజు. ఈ రోజు అలాగ ఖాళీగా కూర్చునే బదులు ఏదైనా పనికివచ్చే పనిలో లీనమవవచ్చుగా, అది మీ సంపాదన శక్తిని మెరుగుపరుస్తుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మరింత శ్రద్ధ జాగ్రత్త అవసరం ఉంటుంది. జాగ్రత్త, మీ ప్రేమిక భాగస్వామి మిమ్మల్ని పొగడ్తలతో పడేయగల సూచనలున్నాయి. ఈ ఒంటరిలోకంలో నన్నొంటరిగా వదిలేయవద్దు. మిమ్మల్ని దగ్గరగా పరిశీలించి చూసేవారికి కుతూహలాన్ని కలిగించేలాగా మీ స్టైలు, అసమానరీతిలో పనిచేసే తీరులను, మీ పని నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి క్రొత్త చిట్కాలు, టెక్నిక్లను అవలంబించండి. ఒకవేళ షాపింగ్కి వెళితే మీకోసం మీరు మంచి డ్రెస్ని తీసుకుంటారు. మీ చుట్టూ ఉన్నవారు చేసే పని వల్ల మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీకు మరోసారి పడిపోవచ్చు. అదృష్ట సంఖ్య 3. అదృష్ట రంగు కాషాయం మరియు పసుపు. చికిత్స సూర్యగ్రహం అనేది క్రమశిక్షణను సూచించే గ్రహం. కాబట్టి క్రమశిక్షణా జీవితాన్ని గడుపుతూ కుటుంబానికి స్వయంచాలకంగా సంతోషాన్ని తెస్తుంది. మీన రాశి మార్చ్ 14, 2025. మీ బిడ్డ పర్ఫార్మెన్స్ మీకు చాలా ఆనందదాయకం అవుతుంది. ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్జన చేయగలరు. క్రొత్త ఆలోచనలు నిర్మాణాత్మకంగా ఉంటాయి. కొంతమందికి క్రొత్త రొమాన్స్లు తప్పవు. మీ జీవితంలోనూ ప్రేమ వెల్లివిరుస్తుంది. పనిచేసే చోట మీ తెలివితేటలను, లౌక్యాన్ని, దౌత్యాన్ని వాడాల్సి ఉన్నది. ఈ రోజు మీ అటెన్షన్ని కోరుకునేవి ఎన్నో జరుగుతాయి. పెళ్లినాడు చేసిన ప్రమాణాలన్నీ అక్షరసత్యాలని ఈ రోజు మీకు తెలిసొస్తుంది. మీ జీవిత భాగస్వామే మీ ఆత్మిక నెచ్చెలి. అదృష్ట సంఖ్య 1. అదృష్ట రంగు ఆరెంజ్ మరియు బంగారం. చికిత్స దేవుడి కృష్ణుడిని ఆరాధించండి మరియు సంతోషంగా, సంతృప్తి చెందిన వ్యక్తులతో నిండి ఉండండి.